నా స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? సో మనం నిన్న పాండా స్టార్ట్ చేసాం కదా. సో పాండాస్లో మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ సిరీస్ చెప్పుకున్నాం. లైక్ మోస్ట్లీ సిమిలర్ టు మన నంపై అరే లాంటిది. సో నంపైలో 1 డైమెన్షనల్ అరే మనకి పాండాస్లో సిరీస్ అలాగా. సో సిరీస్ ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఒక అరే ఎలా వర్క్ అవుతుందో సేమ్ అలాగే సిరీస్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అయితే ఈ ఈ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏంటంటే, ఈ పాండాస్ ప్యాకేజ్ అనేది బేస్డ్ ఆన్ నంపై బిల్డ్ చేశాను. అంటే సో యాక్చువల్లీ ఈ పాండా సిరీస్ అనేది ఏంటంటే ఇట్స్ అన్ అరే. సో ఇఫ్ యూ సే ఎస్ అనేది పాండా సిరీస్ అయితే ఎస్ డాట్ వాల్యూస్ ఉంటే మనకి ఏమొచ్చింది, అరే వచ్చింది. బికాస్ ఈ పాండా సిరీస్ అనేది బిల్డ్ బేస్డ్ ఆన్ ద అరేస్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ సిరీస్ ఏంటంటే మనకి ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ని మనం మార్చొచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నో బై డిఫాల్ట్ ద ఇండెక్స్ అనేది 0, 1, 2, 3 ఉంటుంది. కానీ మనం ఇండెక్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లైక్ హియర్. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇండెక్స్ అనేది 1, 2, 3, 4 పెట్టాను. అలాగే ఇక్కడ ఇండెక్స్ అనేది నేమ్స్ పెట్టాను. సో ఇక్కడ మన ఇండెక్స్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. మనకు జనరల్గా పాండాస్ సిరీస్లో 2 టైప్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి. ఒకటి యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్. లైక్ ఇఫ్ యూ సీ దిస్ పర్టికులర్ అరే, సో ఇందులో ఆ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అది మనం డిఫైన్ చేసిన ఇండెక్సెస్. అలాగే డిఫాల్ట్ ఇండెక్స్ 0, 1, 2, 3, 4 ఎప్పుడు అలాగే ఉండను. సో సిరీస్ని మనం 2 వేస్లో మనం ఇండెక్సింగ్ చేయొచ్చు. ఆ 2 వేస్ ఏంటి, వన్ ఈజ్ యూజింగ్ డిఫాల్ట్ ఇండెక్స్ అండ్ ద అదర్ వన్ ఈజ్ యూజింగ్ ద యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్. అయితే మనం నార్మల్ ఎలాగా హేమంత్, హర్ష, సో ఇక్కడ ఎలా అయితే చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. Pandas cities. Let me execute this here. ఓకే, సో హేమంత్ అని చెప్తే హేమంత్ జోష్న వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే emp_details. ఓకే, సో నేను ఏమంటానంటే హేమంత్ నుండి భార్గవి వరకు ఉన్న డేటా కావాలి. సో ఏమంటానంటే, సో ఇక్కడ నుంచి హేమంత్ నుండి భార్గవి వరకు ఉన్న డేటా అంతా కావాలన్నప్పుడు నాకు ఎలా చేయొచ్చు అనమాట. సో హేమంత్ టు భార్గవి నాకు డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇలా మనం ఇండెక్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఒక నిమిషం ఆగండి చెప్తాను. సారీ. సో సో ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయీ డీటెయిల్స్ టు హేమంత్ భార్గవి అంటే, సో హేమంత్ టు భార్గవి ఇక్కడ నుంచి ఇక వరకు ఉన్న రోస్ అని వస్తాయి. సో అలాగే మనం ఏంటంటే మనం ఆల్రెడీ యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ యూజ్ చేసాం, ఇలా చేయొచ్చు. అలా అని చెప్పి మనం అగైన్ ఇక్కడ నేను emp_details ఓకే, లైక్ లెట్స్ సే 0 to 2 అంటే నాకు ఎర్రర్ వస్తుంది. సో ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాను. సో సారీ, సో 0 to 2 అంటే నాకు హేమంత్ హర్ష వచ్చింది, అంటే 0, 1 అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ 0 to 2 పెట్టినా నాకు డేటా వచ్చింది. ఓకే, అండ్ ఇలా పెట్టినా నాకు డేటా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తారా? సో ఓకే, సో మీరు ఎలా పెడితే డేటా వచ్చింది కదా. సో దెన్ emp డీటెయిల్స్ అండ్ ఆఫ్ 0 అన్నాను. ఎలా అంటే ఏమొస్తుంది, 2, 3, 4, 5 వచ్చింది. సో 0 to 2 ఎలా పెట్టినా వచ్చింది,
లేదు ఇలా పెట్టినా వచ్చింది. సో నాకేంటంటే నేను ఇండెక్స్ ఇచ్చినా నాకు వస్తుంది, ఇండెక్స్ ఇవ్వకపోయినా సరే నాకు డేటా డేటా అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఏంటంటే మనం ఇండెక్స్ యూజ్ చేసి యూజర్ డిఫైన్ ఇండెక్స్ యూజ్ చేసి రెండు యూజ్ చేసి మనం డేటాని క్వెరీ చేయొచ్చు. కాక్ కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే కన్‌ఫ్యూజన్ ఉంటది కదా! లైక్ మనం దేన్ని యూజ్ చేసి క్వెరీ చేస్తున్నాం అనేది. సో ఇండెక్స్ అంటే యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ యూజ్ చేసి చేస్తున్నామా? లేకపోతే ఏ కైండ్ ఆఫ్ యూజ్ చేసి చేస్తున్నామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్‌లో మనకు క్లియర్‌గా ఉంది. ఎలాగా 0-2 అని ఉంది. ఇది ఇండెక్స్ అంటే నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. సో ఇది యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ క్లియర్‌గా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇది చూద్దాం. సో లెట్స్ సే దీన్ని చూద్దాం. సో దీనికి నేను ఏం చేశాను, నార్మల్ ఇండెక్స్ ఉంది, ఇదంతా కామన్. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇండెక్స్ని చేంజ్ చేశాను. సో నేను ఏమన్నాను, ఎరే డాట్ ఇండెక్స్ ఇలా ఉంది. దాని తర్వాత ఏం చేశాను, ఇక్కడ ఇండెక్స్ని చేంజ్ చేశాను. సో ఇక్కడ ఇండెక్స్ని చేంజ్ చేస్తే ఇక్కడ ఏమైంది, నాకు ఇక్కడ కూడా 2 ఇండెక్స్ ఉన్నాయి. ఒకటి ఒకటి యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ 1, 2, 3, 4 ఉంది. అలాగే డిఫాల్ట్ ఇండెక్స్ ఉంది. ఓకే, నేను ఎస్ ఆఫ్ 1 అంటే నాకు 1 వచ్చింది. మరి ఎస్ ఆఫ్ 0 అంటే ఎర్రర్ వచ్చింది. అదేంటి, ఇందాక నాకు కరెక్ట్గానే వచ్చింది కదా. లైక్ ఇందాక నేను కింద ఎంప్లాయీ డీటెయిల్స్ దగ్గర, సో నేను ఎంప్లాయీ డీటెయిల్స్ దగ్గర నేను ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ దగ్గర నేను నార్మల్గా నేను నేమ్ ఇచ్చిన నాకు డేటా వచ్చింది. లైక్ జోష్న హేమంత్ అని ఇచ్చిన వచ్చింది. నార్మల్ ఇలా ఇండెక్స్ ఇచ్చిన వచ్చింది. నార్మల్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఆఫ్ 0. సి ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది సిరీసే, పైన ఎస్ అనేది సిరీసే. సో ఈ రెండు సిరీసే. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది సిరీస్, ఇది సిరీసే. బట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఆఫ్ 0 అంటే నాకు వాల్యూ వచ్చింది. ఎంప్లాయీ ఎస్ సిరీస్ ఆఫ్ 0 అంటే ఎస్ ఆఫ్ 0 అంటే నాకు ఎర్రర్ వచ్చింది. సో ఇది స్ట్రేంజ్ సిచ్యువేషన్ కదా. సో ఐడియల్లీ ఇలా 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 ఉండకూడదు కదా. ఓకే, సో ఐడియల్గా మనకి ఇలా ఉండకూడదు. ఎందుకు, ఇక్కడ వర్క్ అయినప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే వర్క్ అవ్వాలి, కానీ అవ్వట్లేదు. సో దీనికి కారణం ఏంటంటే మనం ఇండెక్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే, ఇండెక్స్ కనుక ఒకవేళ మనం ఆబ్జెక్ట్ ఇస్తే అది క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకుంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఇచ్చారు అంటే ఇక్కడ నాకు స్ట్రింగ్ ఇచ్చారంటే ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే ఇది స్ట్రింగ్ అంటే యూజర్ ఐడెంటిఫైడ్ ఇండెక్స్, ఇది 1, 0 అంటే ఇవి నార్మల్ ఇండెక్స్ అని చెప్పి ఇది డిఫరెన్షియేట్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను రెండు ఇక్కడ సిరీస్ ఎస్ ప్లేస్లో నేను ఏం చేశానంటే డిఫాల్ట్ ఇండెక్స్ 0, 1, 2, 3, 4 ప్లస్ నేను యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ నార్మల్ న్యూమరికల్ వాల్యూసే. సో ఇలా ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడ నాకు పైథాన్ డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతుంది. ఓకే, సో పైథాన్ ఏంటంటే డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతుంది. యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ ఏది, నార్మల్ ఇండెక్స్ ఏది అని చెప్పి డిఫైన్ చేసుకోలేకపోతుంది అనమాట. సో అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. సో మనం దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే, ఓకే ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనకి యూజ్ అయ్యేదే ఎల్ఓసి, ఐఎల్ఓసి. సో మనం చెప్పుకుంటున్నాం కదా. సో నేను దీన్ని మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఎస్ ఉంది కదా. సో ఎస్ ఉంది. సో ఎస్ ఆఫ్ 1 అంటే నాకు వచ్చింది. సో ఇప్పుడు నుంచి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే సిరీస్ కానీ ఇక్కడ నుంచి కానీ సిరీస్ కానీ నెక్స్ట్ చెప్పే డేటా ఫ్రేమ్స్ కానీ మీరు ఎప్పుడైనా సరే ఇండెక్సింగ్ చేయాలంటే, లైక్ మీరు స్లైస్ చేయాలంటే మీరు ఎప్పుడు కూడా ఇదైతే యూజ్ చేయొద్దు. నార్మల్గా డైరెక్ట్గా ఎస్ ఆఫ్ 1, ఎస్ ఆఫ్ 0 అని చెప్పి పెట్టొద్దు అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్. పైథాన్ ఏంటంటే మీరు ఒక్కొక్కసారి ఇండెక్స్కి యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్కి రెండింటికి దానికి డిఫరెన్షియేట్ చేయలేదన్నమాట. సో అప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా మీరు ఇండెక్స్ చేయాలంటే కంపల్సరీ ఎలా చేయాలంటే .loc ఆర్ ILOC. దర్ ఆర్ 2 థింగ్స్. LOC అంటే యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్. ఓకే, సో LOC అంటే యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్. ఓకే, అంటే ఇక్కడ నేను ఎప్పుడైనా సరే 1 అని ఇస్తే నాకు యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ 1 ఉంది కాబట్టి నాకు 1 వచ్చింది. అదే నేను డిఫాల్ట్ ఇండెక్స్ని ఇవ్వాలంటే s.ILOC అంటాను. సో ILOC ఆఫ్ 1 అంటే నాకు 2 వస్తుంది. ఎందుకు, ILOC ఎప్పుడు కూడా డిఫాల్ట్ ఇండెక్స్ అంటే యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ని చూస్ చేసుకుంటుంది. అంటే దీనికి యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ ఏంటి, 0, 1. ఇక్కడ లైక్ ఇక్కడ ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 కదా. సో 1 అంటే
నాకు 2 వచ్చింది. ఇది ఎల్ఓసి అంటే 1 వచ్చింది. ఓకే. సో ఇలా ఏంటంటే మన ఎల్ఓసి ఐఎల్ఓసి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాట్ ఐఎల్ఓసి ఆఫ్ 0 అంటే నాకు 1 వస్తుంది అనమాట. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే సో నేను మీరో బోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇది మన సిరీస్ కదా. సో ఈ సిరీస్ మనం తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ ఇది నా సిరీస్ అనమాట. సిరీస్లో నాకు ఏ వాల్యూస్ ఉంటాయి, నాకు నార్మల్గా ఇక్కడ 1 ఉంటుంది. ఇది 2. ఓకే. సో ఈ పక్కన 3, 3, ఆ పక్కన 4. ఓకే. ఇది కనుక సిరీస్ అయితే ఇది సిరీస్ అయితే ఓకే. సో ఇన్ కేసు మీకు ఇది కనుక సిరీస్ అయితే ఇప్పుడు ఇందులో ఇండెక్స్ ఉంటుంది కదా. సో 2 టైప్స్ ఆఫ్ ఇండెక్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్. యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ నేనేమన్నాను, ఇది 1 అని చెప్పా. ఓకే. ఇది 1 అని చెప్పా. ఇది 2. ఓకే. ఇది 3. ఓకే. 4. ఓకే. ఇది యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్. అలాగే ఇది డిఫాల్ట్ ఇండెక్స్. ఓకే. సో డిఫాల్ట్ ఇండెక్స్ ఏంటి, ఇది 0. ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే. సో ఇప్పుడు ఏంటి, సో ఇది సో ఈ పైన ఉన్నది యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్. ఓకే. సో ఈ పైన ఉన్నది యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్. ఓకే. అదే కింద ఉన్నది డిఫాల్ట్ ఇండెక్స్. డిఫాల్ట్ ఇండెక్స్. సో ఇటువైపు ఉన్న పైన ఉన్నదేమో యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్, కింద ఉన్నదేమో డిఫాల్ట్ ఇండెక్స్. సో మనకి డేటా అనేది ఇలా ఉంటే అప్పుడు ఇక్కడ ఏమైందంటే మీరు ఎప్పుడైనా సరే ఎస్ ఆఫ్ ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా ఎస్ ఆఫ్ 0, ఎస్ ఆఫ్ 1 ఇలా పెట్టొద్దు. ఓకే. సో మీరు ఏం పెట్టాలంటే సో ఎప్పుడు కూడా మీరు డాట్ ఒకవేళ యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ మీరు చేయాలనుకుంటే ఎల్ఓసి పెట్టాలి. ఓకే. అదే డిఫాల్ట్ ఇండెక్స్ అయితే ఐఎల్ఓసి పెట్టాలి. ఓకే. ఐలోకన్ పెట్టాలి. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ మీరు ఎల్ఓసి ఆఫ్ 1 అంటే మీకు ఏమొస్తుంది, ఎల్ఓసి ఆఫ్ 1 అంటే ఏముంది, ఇక్కడ 1 వస్తుంది. అదే ఐలాక్ ఆఫ్ 1 అంటే మీకు ఏమొస్తుంది, మీకు 2 వస్తుంది. ఎందుకు, ఇది ఎల్ఓసి. సో ఇది ఇక్కడ ఉన్నది యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ కాబట్టి ఇది ఐఎల్ఓసి.
సో పైన ఉన్నది డిఫైన్ ఇండెక్స్ కాబట్టి ఇది ఎల్ఓసి. ఓకే, సో డాట్ ఎల్ఓసి ఆఫ్ 1 అంటే మీకు ఎల్ఓసి ఆఫ్ 1 అంటే ఇది కాబట్టి నాకు 1 వచ్చింది. అదే ఐలాక్ ఆఫ్ 1 అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి నాకు ఇక్కడ 2 వచ్చింది. ఓకే, సో మీకు డిఫరెన్స్ అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ మనం ఎల్ఓసి ఐఎల్ఓసి యూజ్ చేసి మనం ఈ టైప్ ఆఫ్ ఇండెక్స్ మనం క్వెరీ చేయాలనుకుంటున్నాం అనేది మనం చూస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు 2, 3 వాల్యూస్ కావాలి. ఓకే, 2, 3 కావాలి. 2, 3 కావాలంటే యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ యూజ్ చేసి ఎలా రాస్తాము, ఐఎల్ఓసి యూజ్ చేసి ఎలా రాస్తాం చెప్పండి. s.loc.2 అని రాస్తాం యూజర్ డిఫైన్డ్. నాకు 2 అండ్ 3 ఈ రెండు వాల్యూస్ రావాలి. రెండు రావాలి. s.loc2:3 s.loc 2:3 4 3 or 4 అదే ఐఎల్ఓసి అయితే s.ilOc సారీ s.ilOc 1:3 కరెక్ట్. ఓకే, మీకు కరెక్ట్గా అర్థమైంది. సో ఇలా ఏంటంటే మీరు సిరీస్ని కనుక మీరు క్వెరీ చేయాలి, లైక్ ఇండెక్సింగ్ చేయాలి అంటే మీరు ఇలా ఎల్ఓసి ఐఎల్ఓసి యూజ్ చేయాలన్నమాట. ఎప్పుడు కూడా మీరు నార్మల్గా చేయకూడదు. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఒక నిమిషం. ఓకే, సో ఇలా సో ఇప్పుడు సపోజ్ ఈఎంపీ డీటెయిల్స్ మన దగ్గర ఉంది కదా. సో ఈఎంపీ డీటెయిల్స్లో నాకు భార్గవి జోష్న కావాలి అంటే ఐఎల్ఓసి యూజ్ చేసి ఎలా రాస్తాం, ఎల్ఓసి యూజ్ చేసి ఎలా రాస్తాం. సో ఇందులో ఎంప్లాయీ డీటెయిల్స్లో భార్గవి జోష్న డీటెయిల్స్ కావాలంటే ఈ రెండు కావాలంటే ఐఎల్ఓసి ఎల్ఓసి యూజ్ చేసి ఎలా రాస్తాం. S dot కదా, ఎంప్లాయీ డీటెయిల్స్ కదా. ఓకే అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఇది సిరీస్ ఓకే దీనికి కూడా ఇండెక్స్ తోనే వస్తుంది కదా, అంటే నేమ్స్ కాకుండా. అర్థం కాదు. ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నా ఏది ఇచ్చినా సరే ఎల్ఓసి ఐఎల్ఓసి యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే దీంతో నేమ్స్ ఐఎల్ఓసి యూజ్ చేసి చేయాలి. ఓకే ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ ఎల్ఓసి ఆఫ్ 3 ఓకే నేమ్స్ ఇవ్వాలా. ఎల్ఓసి అంటే యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్, ఐఎల్ఓసి అంటే డిఫాల్ట్ ఇండెక్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్ఓసి అంటే
యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ అదే 1 2 3 4 అలా ఇండెక్స్ ఇవ్వడమే కదా అంటున్నా. యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్ అంటే ఆల్రెడీ మనకి డిఫైన్ చేసాం కదా. ఇది ఇండెక్స్ నేమ్స్ డిఫైన్ చేసాను. ఓకే ఓకే. లోస్ అంటే భార్గవి సెమి జోష్న. ఓకే, అలా అనమాట. అదే ఐఎల్ఓసి ఇవ్వాలంటే యూసెస్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? ఐఎల్ఓసి అయితే ఎలా ఇస్తాం? సేమ్ ఇందాక ఏం చేసామో అలా చేయాలి ఇక్కడ కూడా. డిఫరెన్స్ ఏం లేదు. 2 కాలమ్ 2 కాలన్ అంటే దీనికి లాస్ట్ లేదు కదా. వదిలేస్తాం. ఎప్పుడన్నా మన లాస్ట్ ఓకే ఓకే ఓకే. ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఇవ్వట్లేదు. జస్ట్ అవి అంటే అలా వదిలేస్తారు పొద్దు. ఓకే, సో ఇలా ఎల్ఓసి ఐఎల్ఓసి యూస్ చేసి ఒకవేళ మనం లాస్ట్ లేకపోయినప్పుడు ఇన్ కేస్ 5 ఇచ్చామనుకో అప్పుడు ఎర్రర్ వస్తుందా లేకపోతే? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదర్ దాన్ ఎనీ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 6 ఇస్తే ఓకే అలా అనమాట. సో నువ్వు ఏమి వచ్చినా సరే అక్కడ అదే వస్తుంది. సో బేసికల్గా మనం ఇవ్వం. యూజువల్గా ఏంటంటే అక్కడ మన అసలు ఏమి ఇవ్వగలదు. అర్థమైందా? ఓకే, సో అలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది సిరీస్. మీరు నార్మల్గా అరేస్లో ఏమైతే మినిమమ్ మ్యాక్సిమం సమ్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ చేయొచ్చు అనమాట. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ చేయాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పి డాట్ సమ్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాను కాస్ట్. సో మీరు సిరీస్లో మీరు ఏవైతే చేశారో ఓకే అవన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. సో నో ప్రాబ్లం. ఓకే, సో అదొకటి. సో నేను అందుకే మళ్ళీ రిపీట్ చేయట్లేదు. యూజువల్గా మీరు అరేలో ఏదైతే చేశారో అరేస్లో సమ్ మినిమం మ్యాక్సిమమ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎరో ఎరోలో చేసే ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఇందులో చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది సిరీస్ మీకు క్లియర్గా అర్థమైంది కదా. సిరీస్ ఎలా 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 వర్క్ అవుతుందని. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో క్లియర్ అంటే మనం పాండా అర్థం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి ముందు నుంచి మనం చెప్పుకున్నాం. సో ఫస్ట్ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే సో వీ నీడ్ టు ప్రిపేర్ ఇట్ లైక్ ఏ టేబుల్ కింద మనం ప్రిపేర్ చేయాలి. సో టేబుల్ కింద ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనకి యూజ్ అయ్యేది పాండాస్ అనమాట. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం డేటా ఫ్రేమ్స్లోకి వచ్చాం. సో ఇక్కడ డేటా ఫ్రేమ్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను 2 సిరీస్ని క్రియేట్ చేస్తాను. సో ఆ 2 సిరీస్ ఏంటంటే లెట్స్ సే నేనేం చెప్తానంటే సపోజ్
ఓకే, మొబైల్స్. సో మొబైల్స్. ఓకే, స్మార్ట్ ఫోన్స్. సో స్మార్ట్ ఫోన్స్ అని ఒక సిరీస్ క్రియేట్ చేస్తాను. సిరీస్. సో స్మార్ట్ ఫోన్ సిరీస్లో నేను వాటి స్మార్ట్ ఫోన్ ఇస్తాను అనమాట. రెడ్మీ నోట్ 10. ఓకే, మోటోరోలా V5 లైక్. సో ఇలా సమ్ ర్యాండమ్. సో ఇలా సమ్ ర్యాండమ్ నేమ్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఒకటి ప్రైసెస్ ఇస్తాను. సో ప్రైసెస్ తీసుకున్నాను. సో ప్రైసెస్ ఏంటంటే పీడీ డాట్ సిరీస్. ఓకే, సో నేనేమంటానంటే సమ్ ర్యాండమ్ ప్రైసెస్ ఇలా. ఓకే, నేను దీన్ని వేరేలా కూడా ఇవ్వచ్చు. యూజువల్గా ఎలా ఇవ్వచ్చు? సో ఏమంటే స్మార్ట్ ఫోన్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఎలా ఇవ్వచ్చు, పీడీ డాట్ సిరీస్. నేను ఏమంటానంటే ఇక్కడ నేను దీన్ని డిక్షనరీలో ఇస్తాను. సో డిక్షనరీలో ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాను అంటే సేమ్ దీన్ని తీసుకొచ్చి ఎలా ఇస్తాను, కాలం. సో దీని ప్రైస్. ఓకే, సో ఇలా దీన్ని మళ్ళీ ఇక్కడ కాపీ చేసి, అంటే నేను ఇలా 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 ఇవ్వచ్చు, రెండు విధాలుగా ఇవ్వచ్చు కదా నేను ఈ డేటాని. ఓకే, సో ఉన్నది ఇస్తాను నేను. సేమ్ అగైన్ కామా అగైన్. ఓకే, అగైన్ సో సో ఇలా ఇచ్చినా సరే, సపోజ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ సిరీస్ అని ఇచ్చినా, ఇలా ఇచ్చినా సరే, ఇలా ఇస్తే నాకు ప్రాబ్లం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రైస్ కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు నథింగ్ 1 ప్రైస్ కావాలి. సో నథింగ్ 1 అని పెడితే నాకు ప్రైస్ వస్తుంది. ఇక్కడ వరకు నాకు ఇప్పటి వరకు ప్రాబ్లం లేదు. లైక్ సిరీస్లో నేను ఇలా చేసినంత వరకు ప్రాబ్లం లేదు. కానీ నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ డైమెన్షన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవైలబిలిటీ కావాలి. సో ఇది ఏది అవైలబిలిటీలో ఉందనేది నాకు కాలం కావాలి, ఇంకొక ఎడిషనల్ డేటా కావాలి. అలా ఎడిషనల్ డేటా కావాలంటే నేను సిరీస్లో చేయలేను కదా. ఓకే, సో నేనేమంటానంటే అవైలబిలిటీ అని ఇంకోటి తీసుకుంటాను. సో అవైలబిలిటీలో నేను ఏం చెప్తానంటే పీడీ డాట్ సిరీస్. ఓకే, ఫస్ట్ వన్ ఏమో అవైలబుల్. ఓకే, అవుట్ ఆఫ్ స్టాక్. ఓకే, అగైన్ సేమ్ ఇంకోటి అవైలబుల్, ఇంకోటి అవుట్ ఆఫ్ స్టాక్. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు నాకు ఏంటంటే ఓన్లీ నాకు మన 2 డేటా అంటే స్మార్ట్ ఫోన్ నేమ్ దాని ప్రైస్ ఒకటే ఉంటే నేను సిరీస్ని ఇలా క్రియేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది, కరెక్టే. బట్ నాకు ఏంటంటే నాకు స్మార్ట్ ఫోను దాని ప్రైస్ ప్లస్ దాని అవైలబిలిటీ కూడా కావాలి. ఇలా కావాలంటే నేను ఒక సిరీస్లో నేను క్రియేట్ చేయలేను కదా. సో సిరీస్లో నాకు పాసిబుల్ కాదనమాట. నేను అలా క్రియేట్ చేయలేను. సో సో ఇప్పుడు ఏంటంటే నాకు సో ఇలా నేను ఇలా దీన్ని క్రియేట్ చేయలేను కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎ సిరీస్ ఐ విల్ క్రియేట్ ఎ డేటా ఫ్రేమ్ అనమాట. నేను ఏమంటానంటే ఇందాక పీడీ డాట్ సిరీస్ అన్నా కదా, ఇప్పుడు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అంటాను. గుర్తుపెట్టుకోండి, పీడీ డాట్ డేటా ఫ్రేమ్లో డి క్యాపిటల్ ఎఫ్ క్యాపిటల్. ఓకే, పీడీ డాట్ డేటా ఫ్రేమ్ నేను ఏమంటానంటే స్మార్ట్ ఫోన్ అని పెట్టి ఇక్కడ ఏమంటానంటే స్మార్ట్ ఫోన్స్ అని చెప్పి ఇక్కడ ఏదైతే సిరీస్ క్రియేట్ చేసినా ఆ సిరీస్ ఇస్తాను. కామా ప్రైసెస్ కదా, ప్రైసెస్ ఆల్రెడీ సిరీస్ క్రియేట్ చేశా కదా. సో అవైలబిలిటీ అంటాను. ఇక్కడ ఆల్రెడీ అవైలబిలిటీ అని ఉంది కదా. సో దీన్ని కాపీ పేస్ట్ చేశాను. సో సింపుల్గా ఏం చేస్తున్నాను, నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను. సో ఆ డిక్షనరీస్లో ఒక్కొక్క సిరీస్ని ఇస్తాను అనమాట. ఇచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను.
చూసారా నాకు ఒక టేబుల్ కింద క్రియేట్ అయింది. ఓకే, ఇలా ఇలా టేబుల్ కింద క్రియేట్ అయింది. సో ఇదేంటంటే ఇప్పుడు చూస్తే ఇప్పటి వరకు అరేస్లో కానీ సిరీస్లో కానీ ప్రాపర్ టేబుల్ లేదు. కానీ పాండాస్లో ఏంటంటే మనం ప్రాపర్ టేబుల్ క్రియేట్ చేసాం అనమాట. సో ఇక్కడ మీ టేబుల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది మీరు సీక్వెల్లో ఎలాంటి టేబుల్, ఇది కూడా సేమ్ అలాంటి టేబులే. ఓకే, సో రెండు సేమ్, రెండిట్లోనూ తేడా ఏం లేదు. ఓకే, సో సో ఇక్కడ మనకి తేడా ఏం లేదనమాట. సో సేమ్ ఇంతకుముందు ఇది ఎలా చేశానో లైక్ టేబుల్ ఎలా ఉందో నార్మల్ ఎస్క్యూఎల్ టేబుల్, అలాంటి ఎస్క్యూఎల్ టేబుల్ ఇది కూడా. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది ఇందులో ఈచ్ కాలం ఒక సిరీస్, ఇది ఒక సిరీస్, ఇది ఒక సిరీస్, ఇది ఒక సిరీస్. సిరీస్లో ఉన్న వాల్యూస్ అరే. సో ఇక్కడ మీకు ఏదైతే టేబుల్ క్రియేట్ అయిందో ఆ టేబుల్ మీకు ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తే, ఓకే నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో టేబుల్లో నాకు సమ్ కాలమ్స్ ఉన్నాయి. సో ఇది కాలం ఏ, ఓకే ఇది కాలం బి, ఇది కాలం సి అనుకుందాం. ఇందులో సమ్ వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం, 1, ఓకే సో 2, 3 అలా. ఓకే ఇందులో కూడా సమ్ వాల్యూస్ ఉన్నాయి, 1, 2, 3, ఓకే అగైన్ 1, 2, 3. సో ఇది ఒక టేబుల్ అయితే ఇందులో నాకు వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ ఎంటైర్ టేబుల్ ఏంటంటే ఇది డేటా ఫ్రేమ్. ఓకే ఈ ఎంటైర్ టేబుల్ని మనం డేటా ఫ్రేమ్ అంటాం అనమాట. ఓకే సో ఈ డేటా ఫ్రేమ్ అనేది ఎలా క్రియేట్ అయింది, సో బేస్డ్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అనమాట. సో ఈ ఎంటైర్ టేబుల్ డేటా ఫ్రేమ్. ఇందులో ఓకే సో ఇందులో ఇది ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో, ఈచ్ కాలం, ఓకే ఇక్కడ ఈచ్ కాలం ఉంది కదా. సో ఆ ఈచ్ కాలం ఈజ్ నథింగ్ బట్ ఏ సిరీస్ అనమాట. సో ఇది ఓకే ఇది ఇలా రెడ్ కలర్లో నేను రౌండప్ చేశాను కదా. ఓకే సో ఇవన్నీ కూడా సిరీస్ అనమాట. సో ఈ ఎంటైర్ టేబుల్ని ఒక డేటా ఫ్రేమ్ అంటే ఆ డేటా ఫ్రేమ్లో ఈచ్ కాలం ఒక సిరీస్ అనమాట. సో అగైన్ ఆ కాలంలో ఓకే సో అగైన్ ఆ కాలంలో ఇవి ఏదైతే ఉన్నాయో లోపల, సారీ ఈచ్ కాలంలో మనకి ఏదైతే సిరీస్ ఉందో, ఓకే ఈ లోపల వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ అరే. ఓకే సిరీస్ లోపల ఉన్న వాల్యూస్ ఏమో ఒక్కొక్కటి ఇది ఒక అరే. ఓకే మీరు డేటా ఫ్రేమ్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఎంటైర్ టేబుల్ని మనం ఒక డేటా ఫ్రేమ్ అంటాం. ఓకే ఎంటైర్ టేబుల్ని మనం ఒక డేటా ఫ్రేమ్ అంటాం. ఆ డేటా ఫ్రేమ్లో ఈచ్ కాలం ఒక సిరీస్, ఆ సిరీస్లో వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఆ వాల్యూస్ అరేస్. ఓకే సో ఫస్ట్ మనం అరేస్ గురించి నేర్చుకున్నాం, లోపల వాల్యూస్ ఈ అరేస్ గురించి నేర్చుకున్నాం, ఈ అరేస్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని చెప్పి. ఓకే ఆ అరేస్ గురించి నేర్చుకున్న తర్వాత మనం సిరీస్ గురించి నేర్చుకున్నాం. ఓకే సిరీస్ గురించి నేర్చుకున్న తర్వాత ఈ కాంబినేషన్ ఆఫ్ సిరీసే ఈ డేటా ఫ్రేమ్ అనమాట. ఓకే సో ఫైనల్గా మనం ఏం చేయగలిగామంటే మనం ఒక ప్రాపర్ టేబుల్, సో దీనికి ఒక డేటా టైప్ ఉంటుంది, సో దీనికి ఒక డేటా టైప్ ఉంటుంది, దీనికి ఒక డేటా టైప్ ఉంటుంది, దీనికి ఒక డేటా టైప్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కాలంకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి, ప్రతి కాలంకి నేమ్ ఉంది. ఓకే మీరు ఈ డేటా ఫ్రేమ్ యూస్ చేసుకుని ఎస్క్యూఎల్లో ఏవైతే ఆపరేషన్స్ చేశారో అవన్నీ చేయగలుగుతారు అనమాట. ఈవెన్ ద అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ కూడా ఎస్క్యూఎల్లో చేయలేని కూడా మీరు ఈ డేటా ఫ్రేమ్ యూస్ చేసి చేయగలుగుతారు అనమాట. అయితే డేటా ఫ్రేమ్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నార్మల్గా ఎస్క్యూఎల్ టేబుల్లో కాలం నేమ్స్ ఉంటాయి కానీ రోకి ఇండెక్స్ ఉండదు. ఓకే కానీ పైథాన్ టేబుల్స్లో రోకి ఇండెక్స్ ఉంటుంది. ఇది 0th రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. ఓకే సో జనరల్గా మనకి డేటా ఫ్రేమ్లో ఏంటంటే కాలం ఇండెక్స్ అంటారు, ఈ పైన ఉన్నదాన్ని కాలం ఇండెక్స్ అంటారు, ఇక్కడ ఉన్నదాన్ని రో ఇండెక్స్ అంటారు. మనకి ఏంటంటే పైథాన్లో డేటా ఫ్రేమ్లో కాలం ఇండెక్స్ రో ఇండెక్స్ అని రెండు ఉంటాయి.
కానీ మన SQL లో అదేం ఉండదు. SQL లో ఓన్లీ కాలమ్సే ఉంటాయి. మనం కాలమ్స్ యూజ్ చేసుకుని మనం ఏ క్వెరీ చేసినా సరే చేస్తాం అనమాట. ఓకే. సో అది. సో ఇలా ఏంటంటే మనం కాలము సారీ రో రో ఇండెక్స్, కాలమ్ ఇండెక్స్ యూజ్ చేసి కూడా మనం ఆ డేటాని మనం ఎలాంటి వాల్యూ కావాలంటే ఆ వాల్యూ తెచ్చుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం ఫైనల్‌గా వచ్చింది డేటా ఫ్రేమ్‌కి వచ్చాం అన్నమాట. సో డేటా ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ ఇందులో ఉన్న వాల్యూస్ ఏమో అరేస్, ఈచ్ కాలమ్ ఏమో సిరీస్, ఈ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్‌ని ఈ సిరీస్ అన్నిటిని ఒక దాంట్లో పెడితే అది ఒక టేబుల్ అన్నమాట. ఓకే. సో జస్ట్ ఏ సెకండ్ నేను ఒక 1 మినిట్‌లో వస్తాను. సారీ ఐయామ్ బ్యాక్. సో యాహ్! సో ఎలా ఏంటంటే డేటా ఫ్రేమ్ అంటాం. సో దీన్ని మనం డేటా ఫ్రేమ్ అంటాం. సో ఇప్పుడు నేను ఈ డేటా ఫ్రేమ్ నేను తీసుకుంటాను. సో దీన్ని నేను డిఎఫ్ అంటాను. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది అంటాను. సో ఇక్కడ డిఎఫ్ అంటే ఏంటి? నా డేటా ఫ్రేమ్ అంటాను. సో నేను డేటా ఫ్రేమ్‌ని ఎలా క్వెరీ చేసుకుంటాను? సో డిఎఫ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అంటాను. సో డిఎఫ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అనగానే నాకు స్మార్ట్ ఫోన్ వస్తది. ఇదేంటిది? మీకేం చెప్పాను? డేటా ఫ్రేమ్‌లో ఉన్న ఈచ్ కాలమ్ ఒక సీరీస్ అన్నాను కదా! ఇది చూసారా? ఇది సిరీస్. సిరీస్ యొక్క నేమ్ ఏంటి? స్మార్ట్ ఫోన్. దాని యొక్క డేటా టైప్ ఏంటి? ఆబ్జెక్ట్. ఓకే. సో స్మార్ట్ ఫోన్. ఈచ్ ఒక కాలమ్ తీసుకున్నాను. ఆ ఒక కాలమ్ సిరీస్. అలాగే నేను సపోజ్ ప్రైస్ తీసుకున్నాను అనుకో. సో డిఎఫ్ ఆఫ్ ప్రైస్ అన్నాను అనుకో. సో ప్రైస్ వస్తది. అలా ఈచ్ కాలమ్‌ని తీసుకోవచ్చు. ఓకే. ఇలా మనకి ఏ కాలమ్ కావాలంటే ఆ కాలమ్ తీసుకోవచ్చు. చూసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇలా డేటా ఫ్రేమ్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అగైన్ మన SQLలోకి చేద్దాం. సో SQLలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే. స్మార్ట్ ఫోన్ అంటే సో ఇలా అంటే మనం జస్ట్ డిఎఫ్. సో డిఎఫ్ అంటే ఆ డీటెయిల్స్. ఇక్కడ ఈ క్వెరీ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ మనం డిఎఫ్ అంటే డేటా అంతా వస్తది. సో అదే SQLలో సెలెక్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ అన్నాను కూడా. స్మార్ట్ ఫోన్ అనే టేబుల్ అందులో ఉంది. అప్పుడు ఏమొస్తది? మనకి ఇక్కడ డిఎఫ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్. ఓకే. వచ్చిందా? ఇప్పుడు నాకు 2 కాలమ్స్ కావాలి. సో SQLలో ఓకే. సెలెక్ట్ స్మార్ట్ ఫోన్ కామా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అన్నాను. ప్రైస్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్. ఓకే. సో డిఎఫ్ ఆఫ్ నాకు ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కదా! అప్పుడు 2 కాలమ్స్ కావాలంటే అప్పుడు ఒక డిఎఫ్ స్క్వేర్ బ్రాకెట్లు పెట్టి మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ పెట్టి ఆ స్క్వేర్ బ్రాకెట్‌లో నేను ఏమంటానంటే స్మార్ట్ ఫోన్ కామా ప్రైస్. వచ్చిందా? స్మార్ట్ ఫోన్ ప్రైస్ 2 వచ్చినాయి. ఓకే. ఇది అగైన్ డేటా ఫ్రేమ్. ఒక కాలమ్ మీద తీసుకుంటే అది సిరీస్. 2 కాలమ్‌లు తీసుకున్నాను కాబట్టి అది డేటా ఫ్రేమ్. సో ఇది కాలమ్ ఇండెక్స్, ఇది రో ఇండెక్స్. చూసారా? మీకు ఎప్పుడు కూడా పైథాన్‌లో రో ఇండెక్స్ అని ఉంటది. విచ్ ఈస్ SQLలో మనకు ఆ రో ఇండెక్స్ అనేది ఉండదన్నమాట. ఓకే. సో ఇలాగా అగైన్ మనం ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ నోకియా నోకియా ఫోనే కావాలి. లైక్ మనం క్వెరీ చేయాలి. సో క్వెరీ చేయాలంటే ఎలా చేయొచ్చు? సో ఇందులో యాక్చువల్‌గా మనం SQLలో చేయలేని ఆపరేషన్స్ కూడా మనం ఇందులో చేయొచ్చనమాట. అంటే ఎలా చేయొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్మార్ట్ ఫోన్‌లో ఓన్లీ ఫస్ట్ ఫోన్ మాత్రమే కావాలి. ఓకే. స్మార్ట్ ఫోన్‌లో ఫస్ట్ ఫోన్ డేటా కావాలి. అంటే SQLలో మనం రాస్తాం జనరల్‌గా SQLలో సెలెక్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ లిమిట్ 1 అన్నాం. సో ఇలా రాయాలంటే మనం ఇందులో ఏం చేస్తాం? డిఎఫ్ ఆఫ్
స్మార్ట్ ఫోన్ ఓకే ఆఫ్ 0 అంటాను. మీకు ఏం చెప్పాను ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఇలా పెట్టొద్దు అన్నాను కదా, అంటే మీరు డైరెక్ట్గా స్క్వేర్ బ్రాకెట్ పెట్టి పెట్టొద్దని చెప్పి మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే ఐలాక్ ఆర్ ఎల్ఓసి, నేను ఐలాక్ యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఐఎల్ఓసిని యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉండదు. లైక్ యూజువల్గా నాకు యూజర్ డిఫైన్ ఇండెక్స్ ఏదైనా ఉండొచ్చు, నాకు అవన్నీ అవసరం లేకుండా నేను డైరెక్ట్గా ఓన్లీ ఒక వాల్యూ తీసుకోవాలంటే సో ఐలాక్ యూస్ చేసి తీసుకున్నాం. సో నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటంటే ఐలాక్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, డిఫాల్ట్ ఇండెక్స్ కదా 0 1 2 3 4 ఎప్పుడు అదే ఉంటుంది. కానీ ఎప్పుడు ఎక్కువగా ఐలాక్ యూస్ చేసుకున్నాను. లేదు ఒక నేమ్స్ బేస్ మీద మీరు ఏమైనా చేయాలంటే ఇప్పుడు ఎల్ఓసి యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అనమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే నాకు ఓన్లీ నాకు ఏంటంటే నేను పర్టికులర్ రోస్ని కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ రాస్తానంటే ఎస్క్యూఎల్లో సో సెలెక్ట్ స్మార్ట్ ఫోన్ కామా ప్రైస్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్. ఓకే, సో లిమిట్ టు 2 అన్నాను. అంటే నాకు స్మార్ట్ ఫోన్ ప్రైస్ కావాలి బట్ ఓన్లీ 2 కావాలి. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే సో అప్పుడు నేను ఏమంటాను డిఎఫ్ ఆఫ్ నాకు స్మార్ట్ ఫోన్ ప్రైస్ 2 కావాలి కాబట్టి స్మార్ట్ ఫోన్ కామా ప్రైస్. ఓకే, సో ఇక్కడ ఏమంటాను డాట్ ఎల్ఓసి ఆఫ్ నాకు ఓన్లీ 2 కావాలి కాబట్టి నేను 2 అంటాను. నాకు ఆ 2 వచ్చింది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఓకే, యాక్చువల్గా మీరు ఇలా రాయట్లేదు. ఓకే, సో సేమ్ థింగ్ని మీరు ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయాల్సిన అవసరం లేకుండా మీరు ఏం చేస్తారంటే డేటా ఫ్రేమ్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక కామా పెట్టి ఈ కామాకి లెఫ్ట్ సైడ్ మనం కాలమ్స్ రోస్ని డిఫైన్ చేస్తాం, రైట్ సైడ్ కాలమ్స్ని డిఫైన్ చేస్తాం. ఓకే ఓకే, సో ఇక్కడ ఏమంటానంటే డిఎఫ్ ఆఫ్ ఓకే స్పెసిఫై రోస్ కామా స్పెసిఫై కాలమ్స్. మీరు ఆల్రెడీ నేను అరేస్ చెప్పినప్పుడు చెప్పాను కదా, మీకు గుర్తుందో లేదో. సో అరేస్ చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇది. ఓకే, స్పెసిఫై రోస్ కాలమ్స్ మనం అరేస్ డిస్కస్ చేసుకున్నప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో దీని గురించి మనం ఏం చెప్పుకున్నాం, ఇలా టేబుల్ ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ చెప్పుకున్నాం గుర్తుందా. ఓకే, సో సరే అనేది ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు కానీ. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం రాస్తాం అనమాట. ఓకే, సో స్పెసిఫై రోస్ కాలమ్స్. ఇక్కడ నాకు ఏం కావాలి, ఫస్ట్ రోస్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రోస్ని స్పెసిఫై చేయాలి. నాకు ఏ రోస్ కావాలి. ఓకే, ఇక్కడ ఈసారి నేను ఏమంటానంటే డైరెక్ట్గా ఎలా పెట్టకుండా డాట్ ఐలాక్ అంటాను అనమాట. సో ఐలాక్ అంటే నేను ఓన్లీ ఇండెక్స్ని తీసుకుంటాను. సో నాకు ఫస్ట్ 2 రోస్ కావాలి కాబట్టి నేను జస్ట్ 2 అంటాను, కాలమ్ 2 అంటాను. ఓకే, నెక్స్ట్ స్పెసిఫై కాలమ్స్. నేను ఇక్కడ ఐఎల్ఓసి పెట్టా కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ కాలమ్ ఇండెక్స్ మాత్రమే ఇవ్వాలి. సో అగైన్ నాకు ఓన్లీ ఫస్ట్ 2 కాలమ్సే కావాలి, నాకు ఓన్లీ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఫస్ట్ 2 కాలమ్సే కావాలి. అలా వచ్చింది. అదే సేమ్ థింగ్ నేను ఎల్ఓసి యూస్ చేయాలంటే నాకు యాక్చువల్గా దెర్ ఈజ్ నో యూజర్ డిఫైన్డ్ ఇండెక్స్. లైక్ నార్మల్గా రోస్కి మనం డైరెక్ట్గా ఇండెక్స్ యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా రోస్కి ఏంటంటే మనం డైరెక్ట్గా నార్మల్ ఇండెక్స్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మన రోస్కి యాజ్ ఆఫ్ నేను డిఫైన్ చేయలేదు కదా ఇక్కడ. సో ఇక్కడ డిఫాల్ట్ రోసే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ నేను 0 to 2 అని పెట్టేస్తాను. ఇక్కడ నాకు ఏంటి ఎల్ఓసి కదా, ఎల్ఓసి అంటే నేను ఇండెక్స్ కాదు రోస్ని స్పెసిఫై చేయాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను ఇక్కడ ఏమంటానంటే స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఇలా అంటాను అన్నమాట. ఓకే, ఐఎల్ఓసి అయితే ఇలా చేయాలి, ఎల్ఓసి అయితే ఇలా చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఐఎల్ఓసి అంటే ఎలాగా, ఎల్ఓసి అంటే ఎలాగా. సో మీరు సేమ్ డేటాని లైక్ ఏదైతే ఇది ఉందో లైక్ సెలెక్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ లిమిట్ టు. సో స్మార్ట్ ఫోన్ ప్రైస్ కావాలి బట్ జస్ట్ 2 రోస్ కావాలనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఇలా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట.
ఓకే. సో ఇక్కడ చూస్తే ఇలా ఇలా సో ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకే. లేదు అనుకుంటే మీరు ఇలా ఇచ్చుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా ఇచ్చుకోవడం ఈజీ. ఎయిదర్ మీరు ఐఎల్ఓసి అని ఇచ్చి చేసుకోవచ్చు, లేదా ఎల్ఓసి అని ఇచ్చైనా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ వేస్లో మీరు మీ డేటా ఫ్రేమ్ని సబ్సెట్ చేసుకోవచ్చు. ఓకే. మీరు రోకి ఈ ఇండెక్స్ కూడా మీరు వాల్యూస్ ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, నా స్మార్ట్ ఫోన్ది డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు, సో స్మార్ట్ ఫోన్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు నేను ఇండెక్స్ ఏమి ఇవ్వలేదు. ఓకే. సో స్మార్ట్ ఫోన్ డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేసినప్పుడు నేను ఇక్కడ ఇండెక్స్ ఏమి ఇవ్వలేదు, కానీ నేను ఇండెక్స్ కూడా డిఫైన్ చేయొచ్చు అనమాట. సో నేను ఇండెక్స్ ఏమంటానంటే నాకు ఇండెక్స్ ఏ బి సి డి అంటాను అనమాట. సో ఇప్పుడు ఏం చేశాను, నేను ఇండెక్స్ని డిఫైన్ చేశాను. ఇంతకు ముందు ఇండెక్స్ నాకు 0 1 2 3 4 ఉండాలి, బట్ ఇప్పుడు చూసాను నాకు ఏబిసిడి వచ్చినాయి, బట్ ఇక్కడ ఎన్ఏఎన్ వాల్యూస్ వచ్చినాయి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వాల్యూస్ ఎందుకు వచ్చినాయి అంటే ఇలాగా ఇక్కడ ఇండెక్స్ స్పెసిఫై చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ఇది సిరీస్ కదా, ఇది స్మార్ట్ ఫోన్ సిరీస్ కదా, సో సిరీస్కి ఆల్రెడీ ఇండెక్స్ ఉంటుంది కదా, సో ఆ ఇండెక్స్ మీద ఇది జాయిన్ అవుతాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎన్ఏఎన్ వచ్చింది. సో మీరు ఎప్పుడన్నా ఇలా ఇవ్వాలి అంటే ఫస్ట్ వాటిని లిస్ట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో లిస్ట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవ్వాలన్నమాట. సో డైరెక్ట్గా మీరు ఇలా ఇవ్వకూడదు. అంటే ఇక్కడ ఎందుకని ఎన్ఏఎన్ వచ్చినాయి అంటే ఇక్కడ ఇండెక్స్ ఇస్తే ఇక్కడ మనం ఇచ్చింది సిరీస్ కదా. ఓకే. సో ఇక్కడ మనం సిరీస్ ఇచ్చాం కదా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది సిరీస్, ప్రైసెస్ అనేది సిరీస్, అవైలబిలిటీ అనేది సిరీస్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇది ఇండెక్స్ డిఫైన్ చేసుకున్నప్పుడు దీని నుండి ఇండెక్స్ తీసుకుంటుంది, దీని నుండి ఇండెక్స్ తీసుకుంటుంది, దీని నుండి ఇండెక్స్ తీసుకుంటుంది. వీటి నుండి ఇండెక్స్ తీసుకుని ఆ ఇండెక్స్ని కంబైన్ చేసి ఆ ఇండెక్స్ని డేటా ఫ్రేమ్కి ఇస్తాను అనమాట. బట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఇండెక్స్ నేను ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాను, బట్ నేను ఇక్కడ ఇచ్చిన ఇండెక్స్, ఇక్కడ ఏదైతే ఏబిసిడి ఇండెక్స్ ఇచ్చానో ఈ అవైలబిలిటీ ప్రైసెస్కి ఏదైతే ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ దీనికి సేమ్ కాదనమాట. సో డిఫరెంట్ ఇండెక్స్. సో దానివల్ల ఏంటంటే నాకు ఎన్ఏఎన్ వాల్యూస్ వచ్చినాయి అనమాట. సో ఇలా ఇవ్వకూడదు. సో ఒకవేళ ఇండెక్స్ ఇవ్వాలి అంటే అది ఎలా ఇవ్వాలి అంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఇవ్వాలి అంటే అప్పుడు నేను ఇక్కడ సిరీస్ ఇవ్వకూడదు, నేను లిస్ట్ ఇవ్వాలన్నమాట. సో నేను ఏం చెప్తానంటే వీటన్నిటిని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తాను. సో లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తే సిరీస్ కాదు కాబట్టి లిస్ట్ కాబట్టి సో నాకు ప్రాబ్లం ఉండదు అనమాట. లెట్స్ సే ఇవన్నీ లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇది లిస్ట్. ఓకే. సో ఇది లిస్ట్. చూసారా, ఇప్పుడు నేను లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తే నాకు వాల్యూస్ వచ్చినాయి. ఎందుకంటే నేను సిరీస్ ఇచ్చినప్పుడు సిరీస్ ఇండెక్స్ని డిఫైన్ చేసుకుంటాను. సిరీస్ ఇండెక్స్ బేస్ మీద డేటా ఫ్రేమ్ మీద క్రియేట్ చేస్తుంది. అందుకని నాకు ఎన్ఏఎన్ వాల్యూస్ వచ్చినాయి. అదే లిస్ట్ కింద వేస్తే ఇవ్వట్లేదు అనమాట. సో బేసికల్గా నేను డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, సో ఇంతకుముందు నేను ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇలా నేను సిరీస్ని మల్టిపుల్ సిరీస్ని క్రియేట్ చేసి ఆ సిరీస్ని యూజ్ చేసి ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఓకే, సో డిఫరెంట్ వేస్ టు క్రియేట్ డేటా ఫ్రేమ్ అనమాట. సో డిఫరెంట్ వేస్ అంటే సో డిఫరెంట్ వేస్ టు క్రియేట్ ఏ డేటా ఫ్రేమ్ అనమాట. సో డిఫరెంట్ వేస్ ఏమంటే ఫస్ట్ వే ఏంటంటే మీరు డైరెక్ట్గా సిరీస్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఇంతకుముందు సిరీస్ ఇచ్చాను కదా, ఎలాగా ఇక్కడ సిరీస్ ఇచ్చినట్టు ఈ సిరీస్ యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇలా సిరీస్ యూజ్ చేసి అగైన్ మనం మన డేటా ఫ్రేమ్ తీసుకుని క్రియేట్ చేయొచ్చు. పైదే తీసుకున్నాం. ఓకే, ఇది వే 1. సో డిఫరెంట్ వేస్ టు క్రియేట్ డేటా ఫ్రేమ్. సో ఇది ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఇది ఆప్షన్ 1 ఇలా క్రియేట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకోలా కూడా క్రియేట్ చేయొచ్చు. నేను ఏమంటానంటే స్మార్ట్ ఫోన్స్ అని ఒక లిస్ట్ తీసుకుంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ సిరీస్ నేను లిస్ట్ తీసుకుంటాను. అలాగే ప్రైసెస్ అనేది ఒక లిస్ట్ తీసుకుంటాను. అలాగే అవైలబిలిటీ అనేది ఒక లిస్ట్ తీసుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఆ లిస్ట్ని నేను లిస్ట్లో వాల్యూస్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ కూడా లిస్ట్లో వాల్యూస్ ఇస్తాను. ఇక్కడ కూడా నేను లిస్ట్లో వాల్యూస్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేమ్ ఇంతకుముందు డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేస్తానో అలా క్రియేట్ చేస్తాను. నో డిఫరెన్స్. ఓకే, సో
సో ఇలా అనమాట. సో ఇలాగ డేటా ఫ్రేమ్ అయితే సిరీస్ ఇవ్వచ్చు, లేదా లిస్ట్ ఇవ్వచ్చు, లేదు ఇంకో వే కూడా ఉంది. సో ఇంకో వే ఏంటి, ఎంటీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను అనమాట. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్. ఓకే, నేను ఏమేమను అసలు. ఓకే, ఫస్ట్ ఒక ఎంటీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి, ఎంటీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన తర్వాత అందులో నేను స్మార్ట్ ఫోన్ ఇస్తాను. స్మార్ట్ ఫోన్. సో స్మార్ట్ ఫోన్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ అనే లిస్ట్ని ప్రిపేర్ చేసాం కదా. సో కావాలంటే సేమ్ లిస్ట్ని ఇక్కడ ఇస్తాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ ఉంది కదా. సో ఈ లిస్ట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఇస్తాను. అలాగే డిఎఫ్ ఆఫ్ ప్రైసెస్ ఉంది. ప్రైసెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైసెస్. అలాగే డిఎఫ్ ఆఫ్ అవైలబిలిటీ ఈజ్ ఈక్వల్ టు అవైలబిలిటీ. సో ఇలాగా. సో మీరు ఇలా క్రియేట్ చేసిన, ఇలా సిరీస్ యూస్ చేసి క్రియేట్ చేసిన, లిస్ట్ యూస్ చేసి క్రియేట్ చేసిన, లేదా ఎంటీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క కాలంకి అసైన్ చేసినా సరే, ఎలా క్రియేట్ చేసినా సరే మనకి ఎగ్జాక్ట్గా సేమ్ డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇదే డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలా మనం డేటా ఫ్రేమ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో డేటా ఫ్రేమ్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చా? చేయొచ్చు. సో డేటా ఫ్రేమ్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఓకే, ఎలాంటి ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు. ఓకే, సో ఇది డేటా ఫ్రేమ్. సో ఇందులో మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, డేటా ఫ్రేమ్లో వాల్యూస్ని ఎలా ఎలా స్లైస్ చేయాలి, లైక్ యూజింగ్ దిస్. ఓకే, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎల్ఓసి యూజ్ చేసి ఎలా చేస్తాం, ఐఎల్ఓసి యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీరు అది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీ డేటా ఫ్రేమ్లో నాకు పర్టికులర్గా నోకియా యొక్క ప్రైస్ కావాలంటే ఎలాగా? ఓకే, సో డిఎఫ్ ఆఫ్, ఇక్కడ ఏమంటానంటే ఇంతకుముందు అరేస్లో చెప్పుకున్నాం కదా, సేమ్ అలాగే అనమాట. ఓకే, స్మార్ట్ ఫోన్ ప్రైసెస్, ఓకే, ఇది ఈక్వల్ టు ఆర్ ప్రైసెస్ కాదు, ఏమంటానంటే స్మార్ట్ ఫోన్. ఓకే, స్మార్ట్ ఫోన్ ఈజ్ ఈక్వల్ టు నోకియా 117. ఓకే, ఇలా అంటాను. సో ఇలాంటి నాకు ఏమొస్తుంది, నాకు ఓన్లీ నోకియా యొక్క ప్రైస్ వస్తుంది. నాకు అవన్నీ వద్దు, నాకు ఓన్లీ ప్రైస్ కావాలి. అప్పుడు ఏమంటాను, ఐఎల్ఓసి ఆఫ్ ప్రైస్ అనేది ఎక్కడ ఉంది, 0లో ఉంది, 1లో ఉంది. సో ఐఎల్ఓసి ఆఫ్ 1 అని ఇవ్వకూడదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటి, డేటా ఫ్రేమ్, నాట్ ఏ సిరీస్ అనమాట. సో సిరీస్ కాదు కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ప్రైసెస్ అంటాను. ఓకే, సో మీరు ఎలా ఇచ్చుకుంటే నాకు ఆ ప్రైస్ వస్తుంది, 345 వచ్చిందా, ఇలాగా వస్తుంది. లేదు ఇంకోలా కూడా చేసుకోవచ్చు. సో ఇంకోలా ఏంటి, అగైన్ మీకు చెప్పాను కదా, ఎల్ఓసి డాట్ ఐఎల్ఓసి. సో ఫస్ట్ నేను ఎల్ఓసి యూస్ చేస్తాను. సో ఎల్ఓసి యూస్ చేసినప్పుడు అగైన్ కామా ఇలా ఉంది కదా. సో లెఫ్ట్ సైడ్ రో స్పెసిఫై చేయాలి, రైట్ సైడ్ కాలం స్పెసిఫై చేయాలి. ఫస్ట్ రో స్పెసిఫై చేస్తాను. రోజ్ ఏం స్పెసిఫై చేయాలి, నాకు ఓన్లీ ఎక్కడైతే నోకియా స్మార్ట్ ఫోన్ ఉందో ఆ రో మాత్రమే కావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటానంటే డిఎఫ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్. ఓకే, డిఎఫ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఈజ్ ఈక్వల్ టు నోకియా 117. రోస్ని స్పెసిఫై చేశాను, మరి నేను కాలమ్స్ కూడా స్పెసిఫై చేయాలి కదా. సో కాలమ్ వచ్చేసి నాకు ప్రైసెస్ కావాలి. ఓకే, సో మీరు ఎలా ఇచ్చుకున్నా మీకు ఒకటే వస్తుంది అనమాట. అదే ఐఎల్ఓసి యూజ్ చేయాలంటే డిఎఫ్ ఆఫ్ డాట్ ఐఎల్ఓసి. ఓకే, డిఎఫ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్. ఓకే, సో ఐఎల్ఓసిలో సేమ్, ఐఎల్ఓసి అయినా ఎల్ఓసి అయినా సరే కండిషన్ అనేది సేమ్, కండిషన్ అనేది ఎప్పటికీ మారదు అనమాట. సో కండిషన్ మారదు. కానీ ఇక్కడ ఏంటి, ఇంతకుముందు నేను ప్రైసెస్ ఏంటంటే ఎల్ఓసి యూజ్ చేశాను కాబట్టి, ప్రైసెస్ని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మనం ప్రైసెస్ కాదు కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎల్ఓసి ఇచ్చినప్పుడు నేను ఇండెక్స్ ఇవ్వాలి. సో నాకు ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి ఇండెక్స్, కానీ ఇండెక్స్ ఇచ్చినప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు, సో ఐ లొకేషన్ బేస్డ్ బూలియన్ ఇండెక్సింగ్. నేను కాలమ్స్ కదా, సో కాలమ్స్లో నాకు ఇది ఉంటుంది అనమాట. అంటే ఇంటిజర్ టైప్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటే ఓన్లీ నేను ఇక్కడ ఏదర్ 1 or 2 అని ఇవ్వకూడదు అనమాట. ఐలాగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా నేను ఇది ఇవ్వాలి. సో సపోజ్ ఇలా ఇచ్చినా నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇది ఏం చెప్తుందంటే
ఐఎల్ఓసి ఇచ్చినప్పుడు ఐ లొకేషన్ బేస్డ్ బుల్ ఇండెక్సింగ్ ఆన్ ఇంటిజర్ టైప్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఇది ఏం చెప్తుందంటే మీరు ఐఎల్ఓసి ఇచ్చారు కదా, సో ఐఎల్ఓసి ఇస్తే ఓకే ఇలా ఇవ్వకూడదని చెప్తుంది. సో ఎందుకు అంటే ఇక్కడ ఏముంటుంది, ఓన్లీ మీరు ఇండెక్స్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఓన్లీ ఇండెక్స్ ఇవ్వాలి కానీ బులియన్ టైప్ వచ్చింది. సో నేను ఏమంటానంటే ఇంట్ ఆఫ్ అని చెప్తాను. సో ఇంట్ ఆఫ్ అంటే ఇంట్ ఆఫ్ నెంబర్, సారీ ఓకే. సో సేమ్ ఇదే ఎల్ఓసి అంటే వచ్చింది కానీ ఐఎల్ఓసి అంటే ఎందుకు రావట్లేదంటే ఇక్కడ మనం బులియన్ టైప్ ఇచ్చాం కదా, ఇక్కడ బులియన్ ఇక్కడ ఏం చెప్పుద్ది అంటే ఐఎల్ఓసిలో ఓన్లీ మనం ఇండెక్స్ మాత్రమే ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఇక్కడ నేను ఇలా మాత్రమే ఇవ్వాలి. అంటే ఇది ఐఎల్ఓసి అయితే నాకు నోకియా అనేది ఇండెక్స్ 2 కాబట్టి నేను 2 అని మాత్రమే ఇవ్వాలి. 2 అని ఇస్తే నాకు వస్తుంది అనమాట. అలా అని చెప్పి నేను ఇక్కడ బులియన్ వాల్యూస్ ఇస్తే రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రూ ఫాల్స్ ఇలా ఇస్తే నాకు రాదనమాట. సో అందుకే ఐఎల్ఓసి యూజ్ చేస్తుంటే నాకు రావట్లేదు. ఓకే. సో మనం యా సో ఒకవేళ మనం పెరిగేయాలని ఎలా చేస్తాం, సో ఐఎల్ఓసి యూజ్ చేయాలంటే ఓన్లీ ఇండెక్స్ ఇవ్వగలుగుతాం అనమాట. ఈ వాల్యూస్ ఎట్లని ఇవ్వలేము అనమాట. ఇది ఒకటి. మీరు ఏం చేస్తారంటే రేపు మీ ఎస్క్యూఎల్లో ఈ టేబుల్ని క్రియేట్ చేయండి. ఓకే, ఇక్కడ ఏదైతే టేబుల్ ఉందో ఈ టేబుల్ని మీరు మీ ఎస్క్యూఎల్లో క్రియేట్ చేయండి అనమాట. టేబుల్ని క్రియేట్ చేసి సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాయండి. సెలెక్ట్ స్టేట్మెంట్ ఏమైనా రాస్తారు, సో ఏమేంటి క్రియేట్ స్మార్ట్ ఫోన్ టేబుల్, సో ఇన్సర్ట్ వాల్యూస్. ఓకే, క్రియేట్ స్మార్ట్ ఫోన్ టేబుల్, ఇన్సర్ట్ వాల్యూస్. నెక్స్ట్ ఏంటంటే సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ విత్ వేర్ కండిషన్. ఓకే, సెలెక్ట్ విత్ ఆర్డర్ బై. ఓకే, సెలెక్ట్ విత్ లిమిట్. ఓకే, సెలెక్ట్ విత్ గ్రూప్ బై. ఓకే, సెలెక్ట్ విత్ ఇంకేముంటాయి మనకి సబ్ క్వెరీస్, ఇన్నర్ క్వెరీస్, జాయిన్స్ ఇందులో ఉండవు. ఓకే, సో జాయిన్స్ లాంటివి ఇందులో ఉండవు కాబట్టి అవేం మనం యూజ్ చేయం. లిమిట్ వేర్ బై ఆర్డర్ బై. ఓకే, సో అప్డేట్ వాల్యూస్. ఓకే, alter data like changing column names, changing data types ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ మీరు అప్డేట్ వాల్యూస్ ఇవన్నీ మరి చేంజింగ్ కాలమ్ నేమ్స్, చేంజింగ్ డేటా టైప్స్ ఇవన్నీ ఎక్కువైపోతాయి అనుకుంటే మీరు ఇవన్నీ ఎక్కువేం కాదులే, మీరు ఈజీగా రాయొచ్చు. ఒక్కొక్క క్వెరీ కదా, ఇదొక క్వెరీ అలాగే మీకు హార్డ్లీ ఏంటంటే ఒక 10 క్వెరీస్ అయినా మీరు ఏం చేస్తారంటే రేపు ఇది క్రియేట్ చేయండి. ఓకే, ఎస్క్యూఎల్లో ఈ క్వెరీస్ రాయండి. మీరు ఎస్క్యూఎల్లో ఈ క్వెరీస్ రాస్తే ఓకే నేను ఏం చేస్తానంటే ఆ క్వెరీస్కి మనం పైథాన్లో ఎలా రాస్తాను చెప్తాను. మీరు ఎస్క్యూఎల్లో రాస్తే నేను వాటికి పైథాన్లో ఎలా రాయాలి చెప్తాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, మీరు డివైడ్ చేసుకుంటాము అమౌంట్, మీ 3 మెంబర్స్కి అమౌంట్ డివైడ్ చేసుకుంటాం అంటే డివైడ్ చేసుకోండి, లేదా ఒకరు రాసి పంపిస్తా అంటే పంపించండి, నాకు ఎలాగైనా పర్వాలేదు. మీరు ఏంటంటే నాకు ఈ ఎస్క్యూఎల్ ఈ క్వెరీస్ రాసి పంపిస్తే నేను సేమ్ పైథాన్ ఎలా చేస్తానో చేయాలో చూపిస్తాను. మీకు అప్పుడు ఏంటంటే బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే.